ఓకే గాయ్స్, ఇది మన ఫస్ట్ రీల్. మనము కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఈ అకౌంట్ని ఫాలో చేసుకోండి. మనం ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏ ఇంటర్వ్యూలో అడిగినా ఫస్ట్ రివర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అంటారు. సో ఇప్పుడు ఎస్ ఈక్వల్ టు స్ట్రింగ్ అని ఉంది, దీన్ని రివర్స్ చేస్తే ఇలా రావాలి. మనం దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ సపోజ్ దీన్ని ఇటరేట్ చేయాలి. సో మనం ఏం చేస్తాం? ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎల్ఎన్ ఆఫ్ ఎస్. ఎల్ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? దీని యొక్క లెంత్ ఎంత ఉంది? దీని యొక్క లెంత్ 1 2 3 4 5 6 అంటే 6 ఉంది. కానీ మనకేం కావాలి? 6. ఇప్పుడు దీని యొక్క స్ట్రింగ్ అనే దానికి ఇండెక్సెస్ ఉంటాయి, కరెక్టేనా? సో మనము 0 1 2 3 4 5 ఉంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడనేమో 6 ఉంది. దీని లెంత్ మనకు 5 కదా కావాల్సింది. ఇక్కడ నుంచి రివర్స్ చేసుకోవాలి ఎస్ వరకు. సో మనకేం కావాలి? 5 కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఎల్ఎన్ ఆఫ్ ఎస్ -1. అప్పుడు ఏమవుతుంది? 5 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లూపు. ఇక్కడ నుంచి ఎక్కడి వరకు? 0 వరకు. కాబట్టి ఇక్కడ మనం 0 ఇవ్వచ్చు, కానీ 0 వరకు ఇస్తే టీ వరకే వెళ్తుంది. ఎందుకు? ఫర్ లూప్ అనేది అక్కడ లాస్ట్ వరకు కాకుండా, అంటే ఇక్కడ ఏమి ఇస్తామో అది -1 వరకు వెళ్తుంది. అప్పుడు మనం ఏమి ఇవ్వాలి? 0 వరకు వెళ్ళాలంటే ఏమి ఇవ్వాలి? -1 ఇవ్వాలి. సో -1 కామా ఇక్కడ ఇదో ఇలా క్లోజ్ చేస్తే అయిపోతుంది అని అనుకుంటారు అందరూ. బట్ ఇక్కడ ఏం చేయాలి? -1 ఇవ్వాలి. ఎందుకు? ఇది అనేది రివర్స్లో కదా వెళ్తుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ రివర్స్ అంటే 5 దగ్గర నుంచి వెళ్తుంది కాబట్టి రివర్స్లో వెళ్తుంది. కాబట్టి రివర్స్లో ఇండికేషన్ కోసం -1 ఇవ్వాలి కంపల్సరీ. దాని తర్వాత ఏంటి? ఇది వచ్చిన రిజల్ట్ మొత్తం ఎందులో ఉంటుంది? టెంపరీ దాంట్లో ఐలో ఉంటుంది. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆర్ఎస్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఐ. ఈ ఆర్ఎస్ ఎక్కడ డిక్లేర్ చేయాలి? ఇక్కడ దీని సెకండ్ లైన్లో ఆర్ఎస్ ఈక్వల్ టు ఎంటీ స్ట్రింగ్ తీసుకోండి. ఎంటీ స్ట్రింగ్ తీసుకుంటే ఆర్ఎస్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఐ అంటే వచ్చినవి మొత్తం దీంట్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు దాన్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ ఆర్ఎస్. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే మనకేమవుతుంది? ఇది ప్రింట్ అవుతుంది. ఎలా ప్రింట్ అవుతుంది? ఇప్పుడు చూడండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఆర్ఎస్ -1 అంటే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ఆర్ఎస్ ఆఫ్ -1 అంటే జీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. జీ దగ్గర నుంచి -1 అంటే 0 వరకు వెళ్తుంది. అంటే 0 వరకు అంటే ఎస్ వరకు వెళ్తుంది. -1 ఇప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ జీ వెళ్తుంది. ఆర్ఎస్ ప్లస్ ఆర్ ఈక్వల్ టు ఐ అంటే జీ, ఆర్ఎస్ ఈక్వల్ టు జీ అవుతుంది. దాని తర్వాత జీ తర్వాత ఏంది? అంటే 5 అయిపోయింది. 5 తర్వాత ఏంది? 4 అంటే 4 పొజిషన్ ఏముంది? ఐ. అలా NIRTS అలా ఆర్ఎస్లో స్టోర్ అవుతుంది. అంతే సింపుల్. మనకు దీంట్లో ప్యాలిండ్రోమ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. ప్యాలిండ్రోమ్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? జస్ట్ దాని రివర్స్ ఈక్వల్ టు మన నచ్చింది. లైక్ సపోజ్ ఎలా చెప్పాలి అంటే, మామ్ ఉంది, మామ్ని రివర్స్ చేసినా ఎలా చేసినా మామే వస్తుంది. సో ఇది అనేది ప్యాలిండ్రోమ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏమర్థమైంది మీకు? ఇలా దీన్ని బట్టి ఏమర్థమైంది? జస్ట్ రివర్స్ ఈక్వల్ టు ఇప్పుడు వచ్చిన రిజల్ట్ని ఈక్వల్ టు మన ఒరిజినల్ ఏంటి? ఎస్. ఇది ఏం చేయాలి? ఇఫ్ కండిషన్లో వేయాలి. ఇది ఒకవేళ ట్రూ అయితే అది ప్యాలిండ్రోమ్ కింద ప్రింట్ చేయాలి. ఎల్స్ ఏంటి? నాట్ ప్యాలిండ్రోమ్. అంతే. ఇది ప్రింట్ స్టేట్మెంట్లో ఇస్తే అయిపోయి అదే క్వశ్చన్. ఓకేనా?